ఏంటి చూస్తున్నావు? మీ వాడు రాతిలో ఉండొచ్చు, రాతి స్తంభంలో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ బోర్డులో మాత్రం లేడు. గుడ్ నైట్ రుద్రయ్య. పెట్టి నిండా డబ్బేసుకొచ్చాడు కదా, అందుకే కాళ్ళు అలా ఊపుతున్నాడు. పర్వాలేదు, ఊపరా, ఊపు. ఎక్కడికి రా ఇంత డబ్బు? నిజం చెప్పరా. కొత్తగా సాఫ్ట్వేర్ కనిపెట్టి అమ్మేశావు నాన్న, అందులో వచ్చిన డబ్బే ఇది. ఏదో తోటకూరగాళ్ళు అమ్మినట్టు చెప్తున్నావు. నువ్వు సాఫ్ట్వేర్ కనిపెట్టావా? అవునా? ఎవరు పోగొట్టుకున్నారో? ఎవ్వరూ పోగొట్టుకున్నది కాదు, ఇది నేను కనిపెట్టింది. నీకు కంప్యూటర్ కి ఏ సంబంధం లేదు. ఏ ప్లాట్ఫామ్ లో చేసావు? ఏ ఫార్మాట్, ఏ టైప్ కోడింగ్ చెప్పరా. అనయ్య, అడ్డమైన క్వశ్చన్స్ వేయకు. నమ్మకమే జీవితం. నమ్మకమే? నీ మీద మాకు చాలా స్ట్రాంగ్ గా నమ్మకం ఉందే. పరీక్షల్లో ఛత్రపతి శివాజీ ఎవరైనా అడిగితే మేజర్ చంద్రకాంత్ లో ఎన్టీఆర్ అని రాసిన వాడివి కదా. నీ మొహం ఇప్పుడే నువ్వు కనిపెట్టేది. ఏరా మొద్దు, బ్యాంక్ ఏదైనా కొలగొట్టారా? మేనేజర్నో క్యాషియర్నో లేపేశారా? ఎవరిని లేపలేదు. ఏడా నిరుద్యోగపడతా? వైట్ అండ్ వైట్. కొండ మీదకి ఎక్కావా, సముద్రంలోకి వెళ్ళావా, కాకి స్నానం చేయించావా అని అడిగాడు. చివరికి ఇలా దొంగతనాలు చేసి జీవించడం మొదలెట్టాడనమాట. వాడికి ఓ పెట్టించి పంపించుంటారే, అందుకే వాడు ఇక్కడికి రాలేదు. నానా, ఇది మీరు అనుకుంటున్నట్టు తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు. అప్పుడు ఇంకే ఇన్కమ్ ట్యాక్స్ చలానా తీయి. తేవడం మర్చిపోయాను. ఉండదు, నాకు తెలుసు ఉండదు. గవర్నమెంట్ జాబ్ అని మా మీద పడి ఏడుస్తారేరా? గవర్నమెంట్ ఉద్యోగం ఒక్కడేరా సవ్యంగా ట్యాక్స్ కడుతోంది. దేశాన్ని మేమే నిలబెట్టామంటున్నారుగా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు. వంకాయలు, పొట్లకాయలు వాళ్లే కోటాను కోట్ల నల్ల డబ్బు దాచిపెట్టి దేశ ప్రగతి గొంతుకొస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడ కొట్టుకొచ్చావు? నాన్న, ఫైనల్ గా అడుగుతున్నాను, ఈ డబ్బు కావాలా వద్దా? వద్దు. ఓ 1000 రూపాయలు తీసుకుని ఆ టోపీ అయినా మార్చుకున్నా. బీచ్ లో ఐస్ అమ్మే వాళ్ళ ఉన్నావు. నిన్ను చూస్తే చింతపండు అమ్మే వాళ్ళ ఉన్నావు. తర్వాత బాధపడవు కదా? పన్ను. షూర్? షూర్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. అయితే సూట్ కేసుని లాక్ చేయమంటావా? ఏట్రా పెద్ద కరోరు పెద్ద అమితాబ్ బచ్చాలాగా పోయినా ముందు. నాకెందుకు చాలా భయంగా ఉంది స్వామి. నంబర్ వెతికి పట్టుకుని రాజు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే అలాంటి కొడుకే నాకు లేడు, ఫోన్ పెట్టారా అన్నాడు వాళ్ళ నాన్న. మనం ఆ గుంటనక్కలు కనపడడం లేదని పేపర్లో ప్రకటనిస్తే ఎలా ఉంటది? వద్దు, లేని పుణ్యాల రౌద్ది. నువ్వు కాస్త తోర్పుగా ఉండు. మీరేంటి మునీశ్వరులా మాట్లాడతారో? మీరు దేవుడు. అది మర్చిపోయి అసలు మీ మాటలు వింటుంటే ఈ మ్యాన్స్ లోనే డేరా పాతెట్టున్నారు. ఏ రా 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 రా. రండి టీచర్, రండి. రే, ఏమైందిరా? మీరు దేవుడు కదూ? ఎవరు చెప్పారు నీకు? నిజం, ఇందాకటి నుంచి మీరు ప్రభుమావయ్య మాట్లాడుకోవటం నేను విన్నాను. తమాషగా మాట్లాడుకుంటున్నావమ్మా. కాదు, మీరు దేవుడే. నన్ను మీరు బ్లెస్ చేయండి. నువ్వు మంచిదానివి, బాగా చదివి గొప్పదాని అవుతావు. నన్ను ఒకే ఒక విషయం అడగమంటారా? ఏంటమ్మా? మా నాన్న చాలా మంచోడు. ఆయనకు ఆపరేషన్ లేకుండా ఈ జబ్బు నుంచి కాపాడరా మీరు, ప్లీజ్. నువ్వేం దిగులు పడకు తల్లి, మీ నాన్నకి ఏం కాదు. ఇదిగో, నువ్వు ట్యూషన్కి వచ్చావా, చాటుగా వినడానికి వచ్చావా? అర్నాల్ సార్, మోనా వాళ్ళమ్మ వంటగదిలో స్పృహతో పడిపోయింది, లేవట్లేదు. అయ్యో, ఏమైందిరా? అంతా అయిపోయింది బాబు. తను ఇప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మెస్సుని ఖాళీ చేసి అందులో ఉన్న సామాన్లు అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా కడుపున పుట్టినందుకు అది అనుభవించాల్సి వస్తోంది. దేవుడా. ఊరుకోమ్మా, ఏమీ కాదు. దిగులు పడకమ్మా. దేవుడా. అమ్మ బెడ్ రెస్ట్ ఓకే, అందుకని మెస్ని అమ్మేసి ఎలా బ్రతుకుదామని నేను పూర్తిగా ఇందులో దిగడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా బాగా మెస్ని నడుపుదాం, బాగా శ్రమిద్దాం. అమ్మ ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకొని నీకు నా మీద నమ్మకం ఉంటే చాలు. రాజు,
రాజు రాజు రే రే లేవరా ఎవర్రా రాజు ఈయన జన్మలో మారడరా. రాజు అన్న రాజు కొంచెం తలుపు తీయమ్మా. బాబు రాజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు అందరూ వచ్చారు, మాట్లాడు. పెట్టే లోపల ఉందా? ఉంది. ఎంత ఉంటుంది? ఓ 1000 రూపాయలు ఉండొచ్చు. ఆ కాల పాత పెట్టా, అంతకంటే పలకదు. ఏమంటున్నాడా? మిస్టర్ కృష్ణమూర్తి, మీకేం మెంటల్ ప్రాబ్లం లేదు కదా? ఎందుకైనా డాక్టర్ చెక్ చేయించుకోండి. 1000 రూపాయల నోట్లు, డబ్బులు కట్లు అంటూ మీ ఆశల గుర్రాలు రెక్కలొచ్చి మరి పైకి ఎగురుతున్నాయి. టేక్ కేర్ జెంట్మెన్. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి మేము వచ్చేళ్ళందుకు పెట్రోల్ డబ్బులు ఇచ్చాలండి. అలాగే. చూడు మహా, పైగా టోపీ ఒకటి. సరే నాన్న, ఇంకా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, వెళ్ళొస్తాను. సంతోషం, చాలా సంతోషం. సూట్ కేసే మాయం చేసావు కదరా. అనుకున్నా ఆ నిరుద్యోగి పడ్డ దాన్ని చూసినప్పుడే అనుకున్నా మలయాళ మాంత్రికుడిలా ఉన్నాడని. రేయ్, దొంగతనం పెద్ద తప్పురా. అదే మాంత్రికుడు సాయంతో మాయం చేస్తున్నావు చూడు, అది అంతకంటే పెద్ద తప్పు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. అదేమిటి? అమ్మా, ఈ చైనైనా తీసుకోమ్మా. వద్దయ్యా, నువ్వు కష్టించిన డబ్బుతో నాకు మట్టి కాసుకొనివ్వు, అది చాలు. వద్దని చెప్తుందిగా, ఇంకా నిలబడ్డావే. వెళ్ళు త్వరగా త్వరగా వెళ్ళు. ఎవరు నిన్నే అడిగేది, నీ పక్క నుండి ఆ సోమేర్లు ఎక్కడరా? నన్నే పోలీసులకు పట్టిస్తావురా? ఓనా నా కోసం ఎంతో మందిని అనుభవించాను. నేనే గనక తలుచుకుంటే తను ఎప్పుడూ రేప్ చేసేవాడిని. చేయలేదు. ఏ అద్దిరా మనసంటే, దాన్ని ఇప్పుడు నువ్వు లేపకెళ్ళాలని చూస్తున్నావా? రేయ్, చెప్పరా చెప్పరా. ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. చెప్పేది వెళ్ళి. రేయ్, చాలా పెద్ద మాట. సారీ రాణా, ఇది బయాలజికల్ బ్యాలెన్స్. నువ్వు తాచుకోండి, నిన్ను ఇంట్లోకి రానివ్వకూడదు. నాకు ఎవరు లేరనుకో. ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగోలేదు మహి, మనసు బాధగా ఉంది మహి. ప్రస్తుతానికి నాకు 2 కోరికలు. ఒకటి, చేతి నిండా సంపాదించడం. అంతకంటే ముఖ్యమైనది నీతో కలిసి సంతోషంగా జీవించడం. వాళ్ళు లేకపోయినా పర్వాలేదు మహి, నువ్వు నా తోడుంటే చాలు. దరిద్ర మొహం నువ్వును ఈ జన్మలో బాగుపడవు. ముందు నా చెయ్యదులు. ముందు నా చెయ్యగలరా? దేవుడయ్యా కూడా కలలు కంటావేరా ఎర్రి బాగులోడా అని. సారీరా. సర్లేరా, మా ఇంట్లో వాళ్ళకేమో తలా తోక తెలవదు, మీ ఇంట్లో వాళ్ళేమో నిన్ను మనిషిగానే చూడలేదు. తిరిగే రోడ్లో పడ్డ బల్లిలా నా మనసు నలిగిపోయింది. వాళ్ళు అక్కడే చంపేయాల్సిందేమో. చంపి మనం ఎవరో తెలుసుంటే వాళ్ళు మన కాళ్ళ మీద పడి ఉండేవాళ్ళు. తెలియకుండానే మన బలం చూపించాలి. చూపిద్దాంగానే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే, మన దగ్గరుందే ఆ జీ బాక్స్ లో ఒక లాక్ ఉంది. ఏం లాకరా? దీనికొచ్చే మెసేజ్లన్నిటికీ ఒరిజినల్ దేవుడు రిప్లై పంపేవాడేమో. మనం ఎలా ఓవర్ యాక్షన్ చేస్తే దొరికిపోతామో అలాగే ఓవర్ సైలెంట్ గా ఉన్న పట్టుబడే అవకాశం ఉంది. మరో మాట్లాడకుండా స్విచ్ ఆఫ్ చేస్తే నిన్ను ముద్దెదవా. ఎక్స్క్యూజ్ మీ,
వాట్ వుడ్ యు లైక్? నువ్వా? ఏంటయ్యా గట్టెప్పే మారింది? నెత్తి మీద కూలింగ్ గ్లాసు. ఎవర్రా సారికి శని పెట్టట్టుంది. ఏయ్ అటు చూడు. ఏ కూలింగ్ గ్లాస్ మొత్తంగా తమరే కాంట్రాక్ట్ తీసుకున్నారా? నో, నేను దీన్ని లీజుకి తీసుకున్నాను. గెట్టప్ మాత్రం అదిరిందయ్యా. జీవితం ఒక చక్రం రా. నేను పైకి ఎలా వచ్చాను, నువ్వు అలా కిందకు పోతావు. నేనెందుకు కిందకు పోతాను రా? మంచి బలుపు మీద ఉన్నావు. తోపుడు బండి అయితే కాస్త ఒళ్ళైనా తగ్గేది. చెప్పుతో కొడతాను. అది చెప్పడానికి నువ్వెవడరా? నువ్వు రోజు దండం పెట్టే దేవుణ్ణి రా నా టెంకాయ్. ఇంకా